Hello viewers, welcome to our channel. యావత్ ప్రపంచాన్ని కలకలం సృష్టిస్తుంది కరోనా. మరి కరోనా వచ్చిన తర్వాత చాలా ప్రికాషన్స్ అయితే పాటిస్తూ ఉన్నాం. మరి రాకుండా ఉండడానికి కూడా కొన్ని ప్రికాషన్స్ పాటించాలి కదా. అందుకే మిమ్మల్ని అందరినీ అలర్ట్ చేయడానికి మనతో ప్రముఖ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. మరి డాక్టర్ని అడిగి ఆ ప్రికాషన్స్ ఏంటో తెలుసుకునేద్దామా? సో మనతో ఉన్నారు సీనియర్ పబ్లిక్ ఆఫీసర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. సో మేమిద్దరం ఇలా సడన్గా ప్రత్యక్షం అవడానికి ఒక రీజన్ ఉంది. ఏంటి ఆ రీజన్ అంటే కరోనా భయపెడుతూ ఉంది ఈ పదం. సో ఆ భయపెడుతున్న పదం నుంచి మనం బయటపడాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ వినయ్, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా రోజంతా చేతులు శుభ్రం చేసుకుంటూనే ఉన్నాను సార్. ఏం పర్లేదు, మంచిదే, బాగా చేసుకోండి. అందరికి మంచిది మీరు చేసుకొని 10 మందికి చెప్పండి. యా, మరి కరోనా వైరస్ అనేది ఎలా బయటపడింది సార్? కరోనా వైరస్ అనేది ఇప్పుడు చైనాలో యాక్చువల్గా అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరస్ ఉంది, 7 రకాల వైరస్లు. ఫస్ట్ అంటే అప్పుడు 1960లోనే అప్పుడు బయటపడింది. తర్వాత మెల్లగా చైనాలో, తర్వాత సౌదీ అరేబియాలో ఇలా రకరకాల వైరస్లు కరోనా వైరస్ రావడము. తర్వాత రీసెంట్గా అంటే 2019 డిసెంబర్లో కరోనా వైరస్ 7th టైప్ ఆఫ్ వైరస్ బయటపడడం జరిగింది. అందుకనే నావల్ కరోనా వైరస్ అంటే న్యూ టైప్ ఆఫ్ వైరస్ కాబట్టి దానికి నావల్ అంటే న్యూ కాబట్టి ఆ పేరు కూడా పెట్టడం జరిగింది, నావల్ కరోనా వైరస్. మరి కరోనా రేటింగ్ మన ఏపీలో కావచ్చు, ఇండియాలో కావచ్చు ఎలా ఉంది సార్? ఇండియాలో చూస్తుంటే కొంచెం ప్రాబ్లంగానే ఉంది. ఇప్పుడు చూస్తుంటే ఆల్మోస్ట్ 1 monthలోనే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. మా మెయిన్ స్టేట్ మహారాష్ట్రలో దగ్గర 45 కేసెస్ రావడం అంటే ఎక్కువే. అలాగే ఏపీ, తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణ ఆల్మోస్ట్ నిన్న సమాచారం ప్రకారం ఒక 17 కేసులు నమోదయ్యాయని తెలిసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 కేసు నెల్లూరు నుంచి పాజిటివ్ అన్నారు. సో ఇప్పుడు చూస్తుంటే భారతదేశంలో అంతా కూడా 3 deaths జరిగింది. కొంచెం మనం అలర్ట్గా ఉండి ఒక 1 month మెయిన్ 14 days చూసుకుంటే ఇప్పుడు స్టేజ్ 2లో ఉన్నాం. అంటే స్టేజ్ 2 అంటే స్టేజ్ 1 ఏమంటే ఒక అనిమల్స్ నుంచి హ్యూమన్స్లోకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడము, తర్వాత హ్యూమన్ టు హ్యూమన్ కూడా మెల్లగా ఇట్లా స్టేజ్ 2లో రావడం జరిగింది. స్టేజ్ 3 ఏమంటే అంటే హ్యూమన్స్ నుంచి కమ్యూనిటీలోకి అంటే ఎక్కువ ఫాస్ట్గా సమాజంలోకి స్ప్రెడ్ అయిపోతే వైరస్. తర్వాత స్టేజ్ 4, స్టేజ్ 5లో కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోతాం. అంటే స్టేజ్ 4, స్టేజ్ 5 అంటే మిటిగేషన్. సో టోటల్ లాక్డౌన్ అనమాట, అన్నీ క్లోజ్ చేసేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. సో ఆ పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనమే అంటే మన సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యతగా, అలాగే ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటే మనము దూరంగా వీలైనంత వరకు మాస్ గ్యాదరింగ్స్ కానీ సోషల్ డిస్టెన్స్ మనం మెయింటైన్ చేయాలి. అంటే పబ్లిక్లో అంటే ఫ్లోటింగ్ ప్లేసెస్లో ఎక్కువ పోకుండా ఉంటే చాలా మంచిది. అలాగే తరచూ చేతులు బాగా శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. అలాగే ఫేస్ మాస్క్ ఏదైనా అవసరం బట్టి మనం ఫేస్ మాస్క్ యూస్ చేసుకోవచ్చు. అలాగే పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. అనిమల్ హ్యాండ్లర్స్ అంటే జంతువులతో ఉండే మనుషుల్ని వాళ్ళతో కూడా కొంచెం దూరంగా ఉంటే మనకి వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. మరి ఈ వైరస్ అనేది వచ్చిన పర్సన్ కావచ్చు, లేదంటే ఈ వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ వైరస్ అనేది ఏ వస్తువులు ఎన్ని డేస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ప్లాస్టిక్ మీద ఒక 4 days, 4 to 5 days, అలాగే పేపర్ మీద కూడా అరౌండ్ 4 to 5 days, ఇలా రకరకాల వస్తువుల మీద టైం ఇచ్చారండి. మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనము తీసుకుంటే చాలు. ఓకే, యా రైట్. అట్ ద సేమ్ టైం ఏంటంటే మన ప్రభుత్వం కావచ్చు, లేదా మన వైద్య బృందం కావచ్చు, సో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటాం? వైద్య బృందం ఇప్పుడు అప్రమత్తంగానే ఉన్నారు. ఇక్కడ ఇండియా లెవెల్లో కానీ అలాగే స్టేట్ లెవెల్ డిఫరెంట్ హెల్త్ టీమ్స్ అంటే సీనియర్ హెల్త్ ఆఫీసర్స్ అందరూ కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. మన జిల్లాలో తీసుకుంటే మన జిల్లాలో ఇంకా పాజిటివ్ కేసు ఏం నమోదు కాలేదు. చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం డిఎంహెచ్ఓ గారు, డిసిహెచ్ఎస్ గారు, అలాగే సీనియర్ మెడికల్ ఆఫీసర్స్ అయిన మేము, అలాగే కాన్స్టిట్యుయెన్సీ వైజ్ ఒక్కొక్క నోడల్ ఆఫీసర్ అంటే స్పెషల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. సో వాళ్ళు టోటల్ కాన్స్టిట్యుయెన్సీ అంతా మానిటర్ చేస్తూ ఉంటారు వాళ్ళ కింద ఉన్న హెల్త్ టీమ్స్తో. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆఫీసర్స్ అంటే మండల్ రెవెన్యూ ఆఫీసర్
కానీ ఎంపీడీఓ గారు అందరినీ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేశారు కలెక్టర్ గారు. సమర్థవంతంగా ఇక్కడ చర్యలు అయితే తీసుకుంటున్నాం. ఫుడ్ తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎప్పుడైనా కూడా మనం భోజనం చేయక ముందు సబ్బుతో చేతులు కడుక్కోవాలి. అలాగే వంట చేసే ముందు చేసిన తర్వాత కూడా సబ్బుతో కానీ ఆర్ సంథింగ్ ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ శానిటైజర్తో మనం హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ. అంటే జనరల్గా చాలా మంది నాన్ వెజ్కి దూరంగా ఉండండి అంటున్నారు. సో దీనిపై మీ కామెంట్స్ సార్? సో యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకి జంతువుల నుంచే వచ్చింది, హ్యూమన్ టు హ్యూమన్స్ అన్నారు. సో నాన్ వెజ్ అనేది అంటే మనం మాక్సిమం కంట్రోల్ చేయలేము, కానీ కొద్ది వరకు తగ్గిస్తే మంచిదే నా ఒపీనియన్. సో అంటే ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడి నుంచి కూడా అంటే చికెన్ నుంచి వస్తూ ఉందని, పలానా జంతువు నుంచి వస్తూ ఉందని చెప్పి మనకి ఇప్పుడు ఏమి ఇక్కడ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు ఇంతవరకు. సో మనం టోటల్గా అవాయిడ్ చేసేయడము అంటే కూడా కొంచెం ఇబ్బంది. కొద్దిమంది నాన్ వెజ్కి అలవాటు పడిన వాళ్ళు ఉంటారు కాబట్టి మెల్లగా తగ్గించుకుంటూ వస్తే మంచిదే. సో కరోనా నుంచి మనం బయటపడాలంటే మన చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి. మరి శుభ్రం చేసుకునే దాంట్లో కూడా ఓ పద్ధతి అంటూ ఉందండి. సో మనకు సోప్ కావచ్చు, శానిటైజర్ కావచ్చు, ఎలా శుభ్రం చేసుకోవాలి, ఆ ప్రొసీజర్ ఏంటనేది డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు మనకు చూపిస్తారు. వినయ్ గారు, ఇప్పుడు హ్యాండ్ వాష్లో మనం జనరల్గా చాలామంది జస్ట్ ఏదో అలా కడగాలని వెళ్ళిపోతుంటారు. బట్ దానికి స్టెప్స్ ఉన్నాయి. హ్యాండ్ వాష్ ఇలా అంటే మీరు వేసిన శానిటైజర్ కొంచెం కప్ లాగా ఇలా తీసుకొని ఫస్ట్ పామ్స్ ఒక స్టెప్ రెండు వైపులా, తర్వాత బ్యాక్ ఆఫ్ ది పామ్స్, ఓకే, అట్లా రెండు వైపులా చేసుకోవాలి. ఓకే, తర్వాత నక్కుల్స్ ఇట్లా రెండు వైపులా చేసుకోవాలి. తర్వాత ఫింగర్ టిప్స్ ఇలా మధ్యలో తీసుకోవాలి. తర్వాత థమ్స్ రెండు వైపులా, తర్వాత ఈ రిస్ట్ దగ్గర. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏమంటే హ్యాండ్ వాష్ చేసే ముందు మన చేతులకు ఏమైనా వస్తువులు ఉంటే అన్ని తీసేసి తర్వాత శుభ్రం చేసుకోవాలి. చాలా మంది మనం అది మర్చిపోతుంటాం. అంటే నియర్లీ ఎంత టైం చేయాలి? అరౌండ్ 20 seconds, అట్లీస్ట్ 20 seconds అన్న హ్యాండ్ వాష్ చేస్తే బెటర్ అంటారు. యా, సో మొత్తానికి జాగ్రత్తలతో పాటు ఎలా ఉండాలో కూడా చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మరి వీడియో చూశారు కదా, సో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. అందుకే కరోనా బారిన పడకుండా మనల్ని, మన ఫ్యామిలీ మెంబర్స్ని, ఫ్రెండ్స్ని, స్టూడెంట్స్ కావచ్చు, లేదా కొలీగ్స్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేసి ఎడ్యుకేట్ చేయండి. అలాగే కరోనా రాకుండా జాగ్రత్త వహించండి.